హ్యాపీ ఉగాది! నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. ఈ ఉగాది ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా ఈ ఉగాదికొచ్చేసి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చిననమాట. ఇంకా మన దగ్గర పండుగలంటే చెప్పొద్దు. ఒక 1 వీక్ నుంచే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కటి. ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంకా అలాగే మా మమ్మీ కూడా ఆల్మోస్ట్ తను 1 వీక్ నుంచి ప్రతి ఒక్కటి చేసేసుకుంటుంది. ఎందుకంటే అట్ ఏ టైం ఒక్కటే వర్క్ చేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా! మనకు కూడా స్ట్రెస్ అయిపోతామని చెప్పేసి. ఇంకా తను కూడా మార్నింగే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంది ఈరోజు. ఇంకా మంచిగా దేవుడిని మాత్రం అలంకరణ చేస్తుంది. అన్ని పండ్లు, పూలు పెట్టేసుకొని. ఇంకా ఫైనల్‌గా కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంది దేవుని దగ్గర. ఇంకా మంచిగా మొక్కుకుందనమాట మా కోసము. ఉగాది అంటే భక్షాలు, ఇంకా యమ్మీ యమ్మీ పచ్చడనమాట. సో, నాకు మాత్రం చాలా ఇష్టం పచ్చడంటే. ఇంక నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆల్మోస్ట్ 2-3 డేస్ తాగుతాననమాట అది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తది చల్లగా తాగుతుంటే. ఇక్కడ మా మమ్మీ భక్షాలు ఎలా చేసిందో నేను చెప్తాను చూడండి. శనగపప్పు అనేది మనము ముందే నానబెట్టుకోవాలండి. దాని తర్వాత బెల్లం అనేది పాకం చేసేసుకొని ఈ శనగపప్పు దాంట్లో పెట్టేసేసుకోవాలన్నమాట. దాన్ని మిక్సీకి పట్టుకోవాలి. ఎందుకంటే అది కొంచెము మెత్తగా ఉండాలన్నమాట. సో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పూర్ణం ఏదైతే ఉందో మనము మైదా పిండిలో పెడతాము. మైదా పిండి కలుపుకునేది కూడా చాలా కేర్‌ఫుల్‌గా కలుపుకోవాలండి. కొంచెం లూజ్‌గా ఉంటేనే బెటర్. ఎందుకంటే మనకి అది చేతిలో పెట్టేసుకొని నార్మల్‌గా అందులో స్టఫ్ పెట్టుకొని మనము చపాతీలాగా చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా మనం చేత్తో ప్రెస్ చేసినా కూడా చాలా ఈజీగా వస్తుందనమాట. ఎందుకంటే మైదా పిండి వాడుతున్నాం కాబట్టి. ఇక్కడ చాలా ఆయిల్ వాడతామనమాట మనము. నార్మల్‌గా ఈ కవర్‌కి చాలా ఆయిల్ పెడతాము. ఇంకా పూర్ణంకి గానీ, పిండికి కూడా చాలా ఆయిల్ పెట్టి మనం ప్రెస్ చేస్తామనమాట. సో దట్ ఈజీగా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా మనం డైరెక్ట్‌గా తీసేసుకొని పెనం మీద ఏసేసుకోవచ్చనమాట. ఈవెన్ ఇది రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే మైదా వాడుతున్నాం కాబట్టి ఈజీగా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. టు బి ఫ్రాంక్ ఇనీషియల్‌గా నాకు అసలు ఏం తెలియదు దీని గురించి. ఒకరోజు ఉగాదికి ఇలాగే ఉంటే మా అక్క వచ్చి తను హెల్ప్ చేసిందనమాట. తన వర్క్ కూడా వదిలేసుకొని నా కోసం వచ్చి తను ఎలా చేయాలో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పిందనమాట. సో, చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు నాకు మాత్రం. వన్స్ మనం ప్రెస్ చేసుకోవడం అయిపోతే ఇలా పెనం మీద వేసేసుకోండి. ఇంకా ఆయిల్ పోసుకోండి మంచిగా. మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్‌లో పెట్టడానికే ట్రై చేయండి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెడితే అది మాడిపోతదనమాట. ఇంకా సరిగ్గా కుక్ అవ్వదు. సో దట్ ఏదో పిండి తిన్నట్టు పిండిగా ఉంటుంది. మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్‌లో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది ఒకటి, మంచిగా కాలుతుంది. సో దట్ తిన్నా మనకు ఒక టేస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి. ఇంకా వేడి పూలలు రెడీ. ఇంకా మా అత్తమ్మకైతే చాలా ఇష్టం అనమాట తన కూరలంటే. ఇంకా పచ్చడి ఎలా చేసిందో కూడా చూపిస్తాను చూడండి. మా మమ్మీ మాత్రం బిందులో చేసింది. ఇంకా మనము మనుషులను బట్టి సైజ్ అనేది పెంచుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ మంది ఉందనుకుంటే పెద్ద సైజు బిందెలో కానివ్వండి, లేకపోతే మ్యాక్సిమం కుండలో చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. బాగుంటుంది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇంకా బిందెకు మాత్రం 5 బొట్లు పెట్టింది. గంధం పెట్టేసి కుంకుమ పెట్టింది. ఇంకా దాని తర్వాత కంకణం అయితే కడతారు. సో, దానికి మనం దారం తీసుకోవాలి. పసుపు, కుంకుమ కొంచెం వాటర్‌లో చేతికి అద్దుకొని ఇలా రాసుకోవాలన్నమాట దారానికి. దాని తర్వాత ఒక మామిడి ఆకు తీసుకొని ఒక మధ్యలో కట్టుకోవాలి. ఇంకా మనం దారం సైజ్ వచ్చేసి మన బిందె చిన్నగా ఉంటే దాన్ని బట్టి తీసుకోవాలి. పెద్దగా ఉంటే కొంచెం పెద్ద దారం తీసుకొని మనం కట్టేటట్టు ఉండాలన్నమాట. ఇంకొకటి మెయిన్‌గా ఏందంటే నాకు మా అక్క చెప్పింది, ఇది కట్టేటప్పుడు మనకు మనసులో ఏదైనా కోరిక ఉన్నది మంచిగా గట్టిగా అనుకొని కట్టాలంట. సో, ఆ కోరిక మాత్రం నెరవేరుతుందంట. ఇది మా అక్క నాకు చెప్పిందనమాట నేను మా ఇంటి దగ్గర చేస్తున్నప్పుడు. ఉగాది పచ్చళ్ళు ఏమేమి కలుపుకుంటాము? చింతపండు, బెల్లము, మామిడికాయ, యాపాకు పువ్వు, బాదాం, కాజు, కిస్మిస్, ఇంకా కర్బూజావి సీడ్స్ ఉంటాయి కదా అది. ఇంకా అంతేకాకుండా నార్మల్‌గా మనం వచ్చేసి సాల్ట్ కూడా కలుపుకుంటారు. ఇవన్నీ ఎందుకు కలుపుకుంటారు?
మన లైఫ్లో స్వీట్ అంటే హ్యాపీనెస్ అని కాకుండా సాడ్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి మనం ఫేస్ చేసేటట్టు ఉండాలన్నమాట. సో ఎప్పుడు మనకి హ్యాపీ ఉండొద్దు, అట్లా అని చెప్పి ఎప్పుడు సాడే ఉండొద్దు. సో లైఫ్ అనేది బ్యాలెన్సింగ్గా సాడ్ అండ్ హ్యాపీనెస్ రెండు కలిపి ఉండాలని చెప్పడానికి ఉగాది పచ్చడి అనేది చేశారనమాట. మీరు ఉగాది పచ్చడి ఎలా చేస్తారో ఒక్కసారి చెప్పండి, కమెంట్ చేయండి. ఇంకా మా ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట అందరము. అమ్మవారికి పెట్టేసి పూజ చేసుకుందామని చెప్పేసి. ఇంకా మా ఇంటి వెనకాలనే ఉంటుంది. ఇంకా ఏ ఫెస్టివల్ అయినా మా ఇంట్లో ఏదైనా ఫస్ట్ అమ్మవారికే పెట్టుకుంటాం అనమాట. ఎందుకు మంచిగా అవుతుంది మాకు నమ్మకము అమ్మవారి దగ్గరికి వెళ్తే. వెళ్ళిన తర్వాత పసుపు కుంకుమ పెట్టేసుకున్నాము. ఇంకా దాని తర్వాత అగరబత్తులతో పూజ చేసేసుకొని పోలేలు ఇంకా భక్ష్యాలు అమ్మవారి దగ్గర పెట్టేసిన అనమాట. మంచి హ్యాపీగా అనిపించేసింది. ఇంకా ఈ ఉగాది రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం మంచిగా అనిపించింది. ఇంకా అర్హ మాత్రం చెప్తే వింటనే లేదు, తను కూడా పెడతా అని చెప్పేసి నాతో పాటు పెడుతుంది. ఇంకా అంతే కాకుండా తను ఏం చేసిందంటే ఒక కప్లో వాటర్ తీసుకొని అందులో కుంకుమ వేసేసి ఇంకా పెడతా ఉండే అనమాట. తను ఎంత చెప్పినా వినదు అసలు. అమ్మవారికి కూడా మంచి అలంకరణ చేసిరు అనమాట. ఇక్కడ ముగ్గు వేసిరు, కలర్స్ వేసేసి ఇంకా పసుపు కుంకుమ మంచి డెకరేషన్ చేసిరు, యాప కొమ్ములు అన్నీ పెట్టి. ఇంకా అంతేకాకుండా ఇంక ఇక్కడ చెట్టు ఉందన్నమాట అమ్మవారి గుడి దగ్గర. ఇంకా నాకు ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ ఉంటున్నానని నాకు ఆ విషయం తెలియదు. ఏంటంటే అక్క చెప్పింది ఇక్కడ రూట్స్ ఏవైతే చెట్టుకున్నాయో సేమ్ వేలేలాగానే ఉంటాయంట. చెప్పగానే చాలా సర్ప్రైజ్గా అనిపించింది నాకు తెలియదని చెప్పేసి. ఇంకా దాని తర్వాత శాఖ పెట్టేసుకొని మంచి ప్రదక్షిణ చేసి హ్యాపీగా వచ్చేసినాం అన్నమాట ఇంటికి అందరము. ఇంటికి రాగానే ఇంకా తిన్నామన్నమాట. ఇంకా అర్హత తినిపించవే అంటే అది నాకు వేసి కూర్చుతుంది నోట్లా. ఇంకా హైలైట్ జోక్ ఏంటంటే తను ఆ టైంలో వడ తింటుంది. పోలేలు తినమంటే తింటలేదనమాట. అంతకుముందే తినేసింటాను ఆకలేస్తుందని చెప్పేసి. పోలేలు మాత్రం సూపర్ అయిపోయినాయి. ఇంకా పచ్చడి కూడా చాలా టేస్టీగా అయింది. నేను మాత్రం మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతాను అనమాట 2-3 days. మంచిగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యాపీ ఉగాది.